తెలుగుదేశం పార్టీ నాయకులు మరెందుకో కానీ చాలా విపరీతమైన పోకడలకు వెళ్ళిపోతున్నారు. సభ్య సమాజం ప్రజలు ఏమనుకుంటారు అన్న దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్కన పెట్టేసినట్టుగా ఉన్నారు. బహిరంగంగా నడి రోడ్డు మీదనే ఎంపీటీసీని కిడ్నాప్ చేసేశారు. ఒక ఎంపీపీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా కొంపలు ఏం మునగవు, ప్రభుత్వాలు ఏం పడిపోవు. అయినా సరే ఆ ఒక్క పదవి కోసం కూడా చూడండి మా ప్రతాపాన్ని ఎలా చూపిస్తామో, మా అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తామో అని సమాజానికి చూపించడం కోసమే అన్నట్టుగా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలోనే ఎంపీటీసీని కిడ్నాప్ చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీపీ ఎన్నిక జరిగింది ఈరోజు. అయితే అక్కడ మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉంటే వైసీపీ నుంచి 6 ఉన్నారు, ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ నుంచి 6 ఉన్నారు. సో ఎలాగైనా సరే ఎంపీపీ స్థానాన్ని సొంతం చేసుకోవాలనుకున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే కన్సర్నల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంపీపీ కార్యాలయం దగ్గరికి వచ్చిన వైసీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఒక మహిళా ఎంపీటీసీ మీద కూడా దౌర్జన్యం చేశారు. మరో మల్లికార్జున అనే ఎంపీటీసీని దౌర్జన్యంగా నెట్టుకుంటూ అడ్డు వచ్చిన వారిని కొట్టుకుంటూ కారు ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే పోలీసులు అక్కడే ఉన్నారు. అతడిని దౌర్జన్యంగా లాక్కెళ్తూ కారు ఎక్కిస్తూ ఉంటే పోలీసులు వెనక వెళ్తున్నారు కానీ కనీసం నిలువరించే పరిస్థితి లేదు. అంటే పోలీసుల్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కోసం ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక్కడ నెల్లూరులోనే కాదు, అనంతపురం జిల్లా బొమ్మనహాల్లో కూడా ఇదే చేశారు. అక్కడ మొత్తం 16 ఎంపీటీసీలు ఉంటే 15 వైసీపీ తరఫున గెలిచారు. 15 మంది, ఒకరు ఇండిపెండెంట్ గా గెలిచారు. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అవకాశమే లేదు. కానీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగించేసి పోలీసుల్ని అడ్డు పెట్టుకొని వైసీపీ ఎంపీటీసీని బంధించేసి నిర్బంధించేసి బలవంతంగా సంతకాలు పెట్టేసుకొని బొమ్మనహాల్ ఎంపీపీ తెలుగుదేశం పార్టీకి గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు. అక్కడ ఆ నిర్బంధానికి కూడా పోలీసులు కాపలా కాశారు. అంటే ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం చేయడం ద్వారా దీన్ని ఏం సాధించాలనుకుంటుందో తెలుగుదేశం పార్టీ అర్థం కావడం లేదు. సరే ఏదో పెద్ద పెద్ద పదవుల కోసం అయితే ఏదో చేస్తున్నారులే అనుకోవడానికి, ఎంపీపీ పదవుల కోసం కూడా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలోనే కిడ్నాపులు చేసి ఇంత దౌర్జన్యం చేస్తూ ఉండడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఒక విధంగా తెగించినట్టుగా అనిపిస్తోంది. ఎవరేమనుకుంటే మనకేమి, ప్రజలు ఏమనుకుంటే మనకేమి అంటే ఎక్కడా కూడా ఒక భయం, భీతి అన్నది ఎక్కడా లేకుండా నడి రోడ్డు మీదే అధికార దుర్వినియోగానికి తెలుగుదేశం పార్టీ పాల్పడుతోంది. అయితే ఇవన్నీ ఇప్పుడు కౌంట్లోకి రాకపోవచ్చు కానీ ఒకరోజు మాత్రం ఈ పరిణామాలన్నీ ప్రజలు బేరీజు వేసుకున్న రోజు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించేవే.